పచ్చి మామిడికాయలతో ఆమురబ్బ ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. మామిడికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఆమురబ్బా చేసుకుని గాజు సీసాలో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని ఉంచుకోవాలి. వీటిని చెక్కు తీసుకోవాలి, పై తోలంతా ఇలా చెక్కు తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని తురుముకోవాలి. 1 కప్పు మామిడి తురుముకి 1 కప్పు బెల్లం, పంచదార అయినా వాడుకోవచ్చు. ఏ కప్పుతో మనం మామిడి తురుము తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి మురబ్బా చేసుకోవడానికి ముందు ఒక గిన్నెలో బెల్లము, మామిడి తురుము, రెండు కలుపుకుని మనం ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 2 యాలక్కాయలు దంచుకుని వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క, చిటికెడు ఉప్పు వేసుకుని తిప్పుకుని గిన్నెలో తీసుకోవాలి. ఇలా దీంట్లో మనం చిటికెడు ఫుడ్ కలర్ వేసాము, అందుకే ఈ రంగు వచ్చింది. మామిడి మురబ్బా ఇంట్లోనే ఇలా చేసుకుని బ్రెడ్ మీదైనా రొట్టెల మీదైనా పెట్టుకుని తినొచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పచ్చి మామిడికాయలు కాబట్టి కప్పు బెల్లం, కప్పు మామిడి తురుము ఉండాలి. అప్పుడు తీపి సరిపోయిద్ది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా మామిడికాయల సీజన్లో ఇలా చేసి ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సంవత్సరం అంతా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా తీసుకుని తినొచ్చు.